విరాట్ కోహ్లీ నవంబర్ 5, 1988న భారతదేశంలోని ఢిల్లీలో జన్మించాడు. అతను ఢిల్లీలో పెరిగాడు మరియు 1998లో సృష్టించబడిన వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందిన మొదటి వారిలో ఒకడు. 2002లో అతడు ఢిల్లీ అండర్-15 జట్టు తరపున ఆడాడు మరియు 2003 నుంచి 4 విజయ్ మర్చెంట్ ట్రోఫీలో ఢిల్లీ అండర్-17 జట్టు తరపున ఆడి అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఫిబ్రవరి 2006లో భారత సాయుధ దళాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు సర్వీసెస్తో జరిగిన వన్డే మ్యాచ్లో కోహ్లీ ఢిల్లీ తరపున తన దేశీయ అరంగేట్రం చేశాడు, కానీ బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఆ సంవత్సరం నవంబర్లో తమిళనాడుతో జరిగిన తన ఫస్ట్ క్లాస్ అరంగేట్రంలో, ఫస్ట్ క్లాస్ క్రికెట్ అంటే 3 లేదా అంతకంటే ఎక్కువ రోజులు ఉండే మరియు 11 మంది ఆటగాళ్లతో కూడిన 2 జట్లు పాల్గొనే మ్యాచ్లు. అతను కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు. డిసెంబర్లో కర్ణాటకలో జరిగిన ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో అతను క్లిష్ట పరిస్థితుల్లో 90 పరుగులు చేశాడు, ఢిల్లీ టెస్టును డ్రాగా చేయడంలో సహాయపడ్డాడు. ఏప్రిల్ 2007లో హిమాచల్ ప్రదేశ్లో జరిగిన తన టీ20 దేశీయ అరంగేట్రంలో అతను 35 పరుగులు చేశాడు. 2008లో మలేషియాలోని కౌలాలంపూర్లో జరిగిన ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్లో అండర్-19 భారత క్రికెట్ జట్టును కోహ్లీ కెప్టెన్గా నడిపించాడు. అతని సాహసాలకు ప్రతిఫలంగా ఆర్సీబీ నుండి $30,000 ఐపీఎల్ కాంట్రాక్ట్ లభించింది. ఆ సంవత్సరం అతను ఓడిఐలో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. శ్రీలంకలోని దంబుల్లాలో శ్రీలంకతో జరిగిన ఓటమిలో బ్యాటింగ్ ప్రారంభించి 12 పరుగులు చేశాడు. 2009లో ఆస్ట్రేలియాలో జరిగిన ఎమర్జింగ్ ప్లేయర్ టోర్నమెంట్లో అతను 9 ఇన్నింగ్స్లలో 405 పరుగులు చేశాడు. తద్వారా అతను జాతీయ జట్టు సెలెక్టర్ల మనసుతో అగ్రస్థానంలో ఉండేలా చూసుకున్నాడు. ఒక భారత అంతర్జాతీయ క్రికెటర్, ఆయనను క్రికెట్ చరిత్రలోనే గొప్ప బ్యాట్స్మన్లలో ఒకరిగా చాలా మంది భావిస్తారు. కోహ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతాడు మరియు గతంలో కెప్టెన్గా ఉన్నాడు. అతను టెస్ట్ క్రికెట్, వన్డే ఇంటర్నేషనల్, ఓడిఐలు మరియు టీ20 ఇంటర్నేషనల్స్ అనే 3 అంతర్జాతీయ ఫార్మాట్ల భారత క్రికెట్ జట్టుకు మాజీ కెప్టెన్గా కూడా. అతని భారతదేశం యొక్క అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా నిలిపాడు. కోహ్లీ తన క్రమశిక్షణ మరియు నిబద్ధతకు సహచరులు, ప్రత్యర్థులు మరియు క్రికెట్ అనుభవజ్ఞుల నుండి ప్రశంసలు అందుకున్నాడు. అతను క్రికెట్ ముఖ చిత్రాన్ని మరియు ఆటకు మీరు ఎలా సిద్ధమవుతారో మార్చాడు. అతను కలిగి ఉన్న క్రమశిక్షణ ఎల్లప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తుంది అని 2023 క్రికెట్ ప్రపంచ కప్లో కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా ఎంపికైన తర్వాత క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా కోహ్లీ గురించి అన్నారు. వన్డే మ్యాచ్లలో అత్యధిక వ్యక్తిగత సెంచరీలు మరియు వన్డే ప్రపంచ కప్ యొక్క ఒకే ఎడిషన్లో అత్యధిక పరుగులు సహా అనేక క్రికెట్ రికార్డులను కోహ్లీ కలిగి ఉన్నాడు. అతను 3 సందర్భాలలో గ్లోబల్ ఈవెంట్లలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా ఎంపికయ్యాడు. 2014 మరియు 2016 టీ20ఐ ప్రపంచ కప్లు మరియు 2023 ఓడిఐ ప్రపంచ కప్, 2011 ఓడిఐ ప్రపంచ కప్, 2013 ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఛాంపియన్షిప్ ట్రోఫీ మరియు 2024 టీ20ఐ ప్రపంచ కప్ను గెలుచుకున్న భారత జట్టులో కోహ్లీ సభ్యుడుగా ఉన్నాడు. 2024 టీ20ఐ ప్రపంచ కప్ను భారతదేశం గెలుచుకున్న తర్వాత అతను టీ20 అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ప్రకటించిన తర్వాత కోహ్లీ ఈ ప్రకటన వెలువడింది. కోహ్లీ ప్రముఖ బాలీవుడ్ నటి మరియు నిర్మాత అనుష్క శర్మను వివాహం చేసుకున్నాడు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.